కోదండరెడ్డితో మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న, ధరణితో కల్వకుంట్ల ఫ్యామిలీ భూదోపిడి, భూభారతితో రైతులకు సమస్యలు ఉండవు, స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అదే కోదండరెడ్డి గారితో తీన్మార్ మల్లన్న చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. నవీన్ మిట్టల్ ఎందుకు ఇంకా రెవెన్యూ శాఖలో కొనసాగుతున్నాడు? నవీన్ మిట్టల్ పట్ల తీన్మార్ మల్లన్న స్టాండ్ ఏంటి? ఇదే దొంగకు తాళాలు ఎట్లిచ్చినారు, ఎట్లా ధరణిలో మెంబర్గా చేర్చుకున్నారు? మరి ఈ ప్రశ్నలు కూడా కోదండరెడ్డి గారిని తీన్మార్ మల్లన్న ఎందుకు అడగలేదో నేను తీన్మార్ మల్లన్నని అడుగుతున్నా. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న సమాధానం చెప్పాలి. నవీన్ మిట్టల్ని ఎందుకు కొనసాగిస్తున్నారు మీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆయన ఏమేం చేసిండ్రో తీన్మార్ మల్లన్నకు తెలియదా? ధర్నీలో మెంబర్గా పెట్టుకున్నప్పటి నుంచి మరి తీన్మార్ మల్లన్న సైలెంట్ ఎందుకు అయిండు? ఇదే కోదండరెడ్డి గారు మరి ఆ ధర్నీలో కూడా మెంబర్గా ఉన్నారు కాబట్టి ప్రక్షాళనలో భాగంగా నవీన్ మిట్టల్ని ఎందుకు పెట్టిండ్రు? అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత తమ్ముల ద్వారా జీవోలను తీసుకొచ్చి మొత్తం అన్నిటికీ రెగ్యులరైజ్ చేసినటువంటి ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవడు? సో వాళ్ళని ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారో దయచేసి తీన్మార్ మల్లన్న సమాధానం చెప్పండి. ఇదే ప్రశ్నను రేవంత్ రెడ్డిని అడగండి, ఇదే ప్రశ్నను పొంగులేటిని అడగండి, ఇదే ప్రశ్నను కోదండరెడ్డి గారిని కూడా అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. డిగ్రీలో కొత్త కోర్సులు, BA డిఫెన్స్ సైన్స్ సెక్యూరిటీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, JNTU ఇంజనీరింగ్ సిలబస్లోను కూడా మార్పులు, నేడు రేపు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్లతో మేధో మదనం. సో మరి కొత్త కోర్సులు అంట, మరి ఈ కోర్సులలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? కొత్త కోర్సులు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. వైస్ ఛాన్సలర్లు గత ప్రభుత్వంలో చక్కగా లేరు, మరి ప్రభుత్వంలో వాళ్ళు ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఏ రకంగా చూడొచ్చు ఇవన్నీ అనేది కూడా ఆలోచించండి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త BAD డిఫెన్స్ సైన్స్ అట. సో డిఫెన్స్ సైన్స్ సెక్యూరిటీ కోర్సు ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే దీన్ని మార్కెటింగ్ కూడా చేయండి. ఈ కోర్సు చేస్తే ఎటువంటి లాభాలు ఉంటాయి, సో ఎటువంటి ఉద్యోగాలను ఎంచుకోవచ్చు అనే అవగాహన కార్యక్రమాలు మీరు చేపట్టాలా. అప్పుడైతేనే తెలుస్తుంది అసలు ఈ కోర్సు ఒకటి ఉంది, ఈ కోర్సు ఎందుకు చేయాలి, ఇది చేయడం వల్ల మనకి ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి అనేది అది కూడా ప్రభుత్వం చెప్పాలి. 3,35,27,925 తెలంగాణలో ఓటర్ల సంఖ్య జాబితా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో ఓటర్లు 3,35,27,925 మంది ఉన్నట్టు తేలింది. ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం ప్రకటించారు. షేర్లింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా ఉండగా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్పంగా ఉన్నారు. నేను అదే అంటున్నా, ఈ 3,35,27,925 మంది ఓటర్ల కోసం వందల కోట్లు, లక్షల కోట్లు అప్పు చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కాక అడుగుతా అధ్యక్ష, ఒక్కొక్క మనిషికి ₹1 వేసుకుందాం అంటే అది విద్య కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, వాళ్ళ విద్య కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే వాళ్ళకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు. 3,35,00,000 మంది, 27,000 మంది ఉన్నారు అంటే ఓటర్లు, ఒక్కొక్కడికి ₹1 ఇవ్వండి తెలంగాణ ఓటర్లకు అంటే ఎంతమంది అవుతారు? ఆ ₹1 వాళ్ళ విద్య, వాళ్ళ ఉద్యోగం అందరు కూడా ఆర్థికంగా స్థిరపడిపోతారు కదా. మరి ఎందుకు అప్పులు చేస్తున్నారు? ఎవడి చోలో పువ్వు పెడుతున్నారు? సగం డబ్బంతా ఎవరు దోచుక తింటున్నారు నాయన అంటే రాజకీయ నాయకులే. అంటే ఇక్కడ నేను ఆలోచిస్తా, అంటే సగటున ప్రతి ఒక్క ఓటర్కి ఒక్కొక్క ₹1 ఇచ్చుకుంటా పోతే వాళ్ళ చదువు కోసం ఒక్కొక్క ఓటర్కి ₹1,00,00,000 ఖర్చు పెడితే అధ్యక్ష ఎన్ని కోట్లు కావాలి మనకి? 3,35,27,925 మందికి ఒక్కొక్క ₹1 ఖర్చు పెట్టుకుంటా పోతే తెలంగాణ అభివృద్ధి చెందదా? మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారా? అసలు పేదరికం అనేది తెలంగాణలో ఉంటుందా? కానీ ఈ పేదరికాన్ని ఎందుకు నిర్మూలించలేకపోతున్నామంటే ఆలోచించండి ప్రజలారా. ఎవడు అప్పనంగా దోచుక తింటా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా కేసీఆర్ జమానా డబుల్ ఖజానా, 7 ఏళ్లలో తెలంగాణ ఆర్థికం రెట్టింపు, ప్రపంచంలోనే వేగంగా ఆర్థిక అభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణ రికార్డు, పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్యా, శాంతి భద్రతలు అన్నింటా బేష్. ఆర్థికవేత్త సౌరభ్ ముఖర్జియా ప్రశంసలు, అన్నింట్లోనూ కూడా నెంబర్ 1 సౌరభ్ ముఖర్జియా చెప్పినటువంటి మాటలు అంట ఇవి. అంటే GDP రేటు తెలంగాణది పెంచడం కారణము కేసీఆర్, BRS పార్టీ అని చెప్తున్నారు. లాయర్తో వస్తే భయపడడం ఎందుకు? నా క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది.
అయినా చట్టంపై గౌరవంతోనే విచారణకు వచ్చాను. రేవంత్ రెడ్డి పన్నాగమంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే. ఏసీబీ ఆఫీస్ వద్ద హైడ్రామా. భరోసా మోసం బగ్గుమన్న రైతాంగం. 15,000 ఇవ్వాల్సిందేనని డిమాండ్. హామీలన్నీ బేషరతుగా అమలు చేయాల్సిందే. అసలు ఆ 12,000 కూడా ఇస్తాడో లేదో తెలియదు. ఇంకా ఏమంటున్నారు, అప్లికేషన్లు అప్లై చేసుకోమంటున్నారు సారు. మీ అప్లికేషన్లు అప్లై చేసుకోవాలి, అవి వెరిఫై అవ్వాలి, ఆ తర్వాత వాళ్ళు ఇస్తారన్న 12,000 మీకు పడాలి. సో సంక్రాంతి లోపల వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకొని మోసపోకండి. రాదు అని మెంటల్గా ప్రిపేర్ అవ్వడం వేరు, వస్తుంది వస్తుంది అని ఆశపడడం వేరు. ఓకే. రుణమాఫీ కాలేదని హైకోర్టుకు. 2 లక్షల మాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేసింది. బండోన్పల్లిలో రైతుల పిటిషన్. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 4th సిటీని కలుపుతూ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లు మండలం ఆకుతోటుపల్లి శివారులో పోలీస్ బందోబస్తు మధ్య మార్కింగ్ చేస్తున్న రెవెన్యూ అధికారులు. ఒక్క రైతు 10 మంది పోలీసులట. నిర్బంధంలో గ్రీన్ ఫీల్డ్ సర్వే. అంటే కేసు పెడితే మీరు సర్వే చేస్తారా? మరి రైతన్నలు అప్డేట్ అయినరు. ఇదివరకులా కాదు, ట్రెండ్ మారింది సార్. బెండు తీస్తారు మళ్ళా. అర్థమైందా? జవాన్లతోటి రైతులతోటి పెట్టుకోకండి దయచేసి. వాళ్ళ ఆవేశానికి బలి కాకండి. ఓకేనా?